ఏంటో కాలమహిమ. నల్లటి ఇడ్లీలు చూశాను, తెల్లటి గారెలు చూశాను. ఇది లైఫ్లో ఫస్ట్ టైం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎలా క్లీన్ చేయాలో డెమో ఇవ్వడం చూశాను. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాట్లాడే భాష ఇదేనా? అనుమానంగా ఉందే. కీబోర్డ్ల గురించి మౌజుల గురించి మాట్లాడాల్సిన అమ్మాయి చీపుర్ల గురించి సబ్బుల గురించి ఎందుకు మాట్లాడింది? చెవులు చెప్పేది సీక్రెట్, అది నాకు అర్థం అవ్వాలా వద్దా? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. సింధు మనుల జంట ముచ్చటగా ఉందంటున్నాను. దానికి నువ్వు సిగ్గుపట్టిన దానికి నాకు మన పెళ్లి రోజు గుర్తొచ్చి సిగ్గేస్తుంది. నాకు మన పెళ్లి రోజు గుర్తొస్తే బాధగా ఉంటుంది. మాట్లాడరే. సైలెన్స్. తినేటప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడొద్దు, మీ ఒపీనియన్ చెప్పండి. కుర్రోడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం పిరికి, అదే ప్రాబ్లం. మీకు లాజిక్ తెలీదు. కొడుకులు ధైర్యంగా ఉండాలి, అల్లుళ్ళు పిరికి వల్ల ఉండాలి. మచోరే గిలా కిలా కచోరే. ఎందుకా పొలకెంత? ఇన్నాళ్ళకి మీరు నేను తెలివైందానని ఒప్పుకున్నారు. నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. ఇక్కడొద్దు, ఇప్పుడొద్దు. జరిగేదాన్నంతా గమనిస్తూ వడ్డించు. సరే. ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని ఒకరి చెవి మరొకరు అలా తినేయాలా? షటప్. వాళ్ళు సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు. మొగుడు పెళ్ళాం సీక్రెట్స్ మాట్లాడుకోవడానికి బెడ్రూమ్ ఉంటుంది. ఇలా ఇంకొకళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకోవడం అవసరమా? నువ్వు ఇలా నా పేరెంట్స్ గురించి కామెంట్ చేస్తే లేచి వెళ్ళిపోతావు. వెళ్ళు, చూస్తాను. చెయ్యొద్దులు, వెళ్తాను. వదిలించుకొని వెళ్ళు. నువ్వు గట్టిగా పట్టుకున్నావుగా. నేనింత గట్టిగా పట్టుకున్నా నీకు నొప్పే తెలియట్లేదంటే నీకిష్టమనే కదా. మను లెఫ్ట్ హ్యాండ్ రా. కలోరే గిలాచే తెలీజంటేలాగా. మీరే అడగండి. మను చెప్పండి అంకుల్. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ రా. లెఫ్ట్ రైట్ తేడా లేదు అంకుల్, బోత్ హ్యాండర్. కచోరే కిచోరే బచోరే గిచారే. ఎవరు ఏ చేత్తో తింటే మీకెందుకు అంటున్నారు? మను ఏ చేత్తో చేసే పని ఆ చేత్తోనే చెయ్యాలి, అదే రూలు. భగవంతుడు మనకి ఎడం చెయ్యి ఎందుకు ఇచ్చాడు ఒక్కసారి ఆలోచించు. నేను కుడి చేత్తోనే తింటాను. ఈ డిస్కషన్ ఆపేద్దాం. కారం కారం. గ్లాస్ తో తాగుతారా, దీంతో తాగుతారా? ఏ ఆగు, తిరుగురా. ఏంట్రా కడుపెత్తుగా ఉంది? కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంది, అందుకు. ఫారిన్ స్కాచ్. దీనికి సోడాలు, వాటరు, చిప్స్, చికెన్ ఏమీ అవసరం లేదు. ఒక్క గ్లాస్ ఉంటే చాలు. లాభం. ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవే
సొగసరి ఎవరి కోసం ఏమిటి ఆ, ఇవన్నీ నా కోసమే. ఇట్లాంటి పాట అంటే కిక్కే వేరప్ప. ఏమో లక్ష్మి, అదేంటి అలా చెవు కొరికేస్తోంది? మీలాగే షుగర్ పేషెంట్ అయి ఉంటుంది. పొద్దున్న ఏదో ఒకటి తినాలిగా. చిచి, ఇంత కంగాళి నిశ్చితార్థం నా లైఫ్ లో చూడలేదు. చూడటంతో ఆగేట్టు లేదు మా అయ్యా, చేసుకునేదాకా ఇంకీడొదలదు. వసే శ్రావణి, పొద్దున్నే గజ్జిలాగా పట్టుకుంది. గోకి చూడండి, తోలు లేచిపోతుంది. మీ ఇంటర్నల్ డిస్కషన్స్ అయిపోయాయా? అయిపోయాయి. కానీ వాట్ కానీ? ఇప్పటికిప్పుడు ఉషాకి ఎంగేజ్మెంట్ లో పెట్టాలంటే మా దగ్గర చీర ఉండాలి కదా. మా దగ్గర ఉంది, అదే మీరు మాకు పెడతారు. కొంచెం ఖరీదైందైతే బాగుంటుందేమో. 2 లక్షలు. దాంతో పాటు డైమండ్ నెక్లెస్, కుంకుమ భరిణ, 1,00,000 రూపాయల సెల్ ఫోన్. కుంకుమరిని ఎవరికి? మనోకే ఉషకే? అదేం డౌట్? అబే ఏం లేదు, పెళ్ళైన తర్వాత శ్రావణ మాసంలో వాడు మంగళగౌరి వ్రతం చేసుకుంటాడు కదా, చుట్టుపక్కల పేరెంట్ వాళ్ళందరినీ బొట్టు పెట్టి పిలవడానికి ఉపయోగపడుతుంది. జోకా వెటకారమా? రెండూ కాదు, అనుమానం. మా ఆయనకి జనరల్ నాలెడ్జ్ తక్కువ లేండి. పూజలు వ్రతాలు ఆడవాళ్ళు చేస్తారని ఐడియా లేదు, పట్టించుకోకండి. మేడం మగవాళ్ళ మాటలు పట్టించుకోరు, మీకు ఆ భయం అక్కర్లేదు. ఉషా, ఏంటో వీళ్ళెవరూ నీకు సూట్ అయ్యేలా లేరు. అవునండి, మేం సూట్ అవ్వం. మీరు ఇంకో ఇల్లు చూసుకోండి. చెయ్యి ఖాళీగా లేదు, వెళ్ళిరా. అయినా మా ఉష ఈ ఇంటికి ఎప్పుడైనా రావడమే కదా, అడ్జస్ట్ అయిపోతాం. లెట్స్ స్టార్ట్. ఏంటి ఆలోచిస్తున్నారు? నిశ్చితార్థానికి ఓ మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది, పురోహితుడు. రేయ్, 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 ఆగ్రా, ఆగ్రా. నేను నాకు టిప్ ఇస్తావా? అయ్యో సార్, సార్, అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మో, అయ్యో, అమ్మో, నిన్ను సార్ తప్పైపోయింది, క్షమించండి సార్. ఏరా, నేను గుడ్లు తేలేసి చూస్తున్నానా? నాకు టిప్ ఇస్తావా? చంపేస్తా నిన్ను. సార్ ఆ క్షణంలో నేను అలా ఫీల్ కాకపోతే నా యాప్స్కి దొరికిపోతానేమోనని భయం వేసింది సార్, అందుకే కొంచెం యాక్టింగ్ చేశా. రేయ్ రేయ్, నువ్వు చేసింది యాక్టింగ్ కాదురా, ఓవర్ యాక్టింగ్. బాబాయ్ అని పిలిచావు కాబట్టి భరిస్తున్నాను, లేకపోతే నీ జాబు ఈ క్షణమే ఊస్టింగ్ చేసేవాడిని. థ్యాంక్ యూ సార్. రేయ్, థ్యాంక్స్ అవి తర్వాత. నాకు కొన్ని అనుమానాలున్నాయిరా అబ్బాయి. నా యాప్స్ మీద అనుమానం పడకండి సార్, ఆ అమ్మాయిది సీతా సావిత్రి కేటగిరీ సార్. రేయ్, నా అనుమానం ఆ అమ్మాయి శీలం గురించి కాదురా, భాష గురించి, బిహేవియర్ గురించి. అదేంటి? రేయ్ మట్టి బుర్రా, నీ లవరు సాఫ్ట్వేర్ అని చెప్పావు, అవును. టీమ్ లీడర్ అని చెప్పావు, కానీ ఆ భాష ఏంటి, ఆ తిండేంటి, ఆ తుడవడమేంటిరా? అవును కదా, నిజమే. మరీ రూరల్ 6 భాష మాట్లాడుతుంది. అదేంట్రా? రూరల్లో రూరల్ బాబాయ్. అవునా? అయితే కంప్యూటర్ గురించి మాట్లాడాలి, లేదా హైటెక్ గురించి మాట్లాడాలి. నీ యాప్స్ చీపుర్ల గురించి, ఫ్లోర్ వాషింగ్ గురించి లెక్చర్ ఇచ్చింది, గమనించావా? అవును కదా, ఇదే నిజమే. రేయ్, సిటీ లైఫ్ లో ఎవరేంటో తెలుసుకోవడం చాలా కష్టం రా. ప్రతి మనిషి మాయలో బ్రతుకుతాడు, మాయగా బ్రతుకుతాడు. ఎందుకైనా మంచిది కాస్త ఎంక్వైరీ చేసుకో. ఎక్కడుంది? మనో ఏమైంది? ఏం వెతుకుతున్నావు? నా సెల్ ఫోన్ కనబడట్లేదు, ఇక్కడే పెట్టా. ఎక్కడికి పోదులే, మనం ఎక్కడో జాగ్రత్త పెట్టుంటారులే.
మను కింద అంకుల్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు, దొరకగానే నేను తీసుకొస్తాను. వెళ్ళు మను. మేమందరం ఎక్కడ ఉంటే నువ్వు లోపలేం చేస్తున్నావు? మావయ్య గారు, మను సెల్ ఫోన్ మిస్సింగ్. అన్నా ఆ వీరదాస్ కాడే కొట్టేసి ఉంటాడన్నా. డౌట్ లేదు, ఆ వీరదాస్ కాడే కొట్టేసి ఉంటాడు. మను నువ్వు మావయ్య వాళ్ళతో వెళ్ళిపో, నేను సెల్ ఫోన్ వెతికి పంపిస్తాను. ఈ బోసు నాకు బాగా మందు పోసాడు. నువ్వే డ్రైవ్ చేయాలి. మీరు నాకు మందు పోసినారు, నేను మీకు మందు పోసినాను తెలియదు గానే ఇంట్లో ఉండే మందంతా అయిపోరాది. ఎలా ఉంది? టూత్ బ్రష్ ముద్దు పెట్టుకున్నట్టుంది బావా. కాదు కాదు, ఎంతో ప్రేమతో ముద్దు పెట్టుకున్నట్టుంది బావా. అయ్యో నువ్వే డ్రైవ్ చేయాలా? ఓకే మామగారు. వస్తాను బా. అడ్నే. వస్తాను వస్తాను. అట్నే అట్నే. స్టడీ స్టడీ. అన్నా ఒరే రాజేష రా రా. ఎర్ర గుణగా నొప్పి పెట్టిందా? ఆ మేజర్ పెట్టినా నాకు అట్నే అనిపించింది. అర్జెంటుగా ఒక పురోహితుడు కావాలి. నమస్కారం అమ్మా. నర్స్ కొంచెం. అత్తగారు, ఇంగ్లీష్ లో సామెత ఉంది, మానభంగం తప్పదనిపించినప్పుడు దాన్ని ఆనందంగా భరించమని. పిచ్చి తల్లి, తెలుగు బొత్తిగా మర్చిపోతున్నావు. ఇది మానభంగం కాదు, నిశ్చితార్థం. సరే అదే అనుకోండి. ఇటు మీరు మావయ్య ఉన్నారు కదా, మరట ఆవిడ భర్త ఉండాలి కదా. ఉండాలి, కానీ లేడు. ఓహో, మీకు వినిపించేసిందా? నేను మనుషుల మనసులు, పెదవులు అన్నీ చదవగలను. అంటే మాకు పుస్తకాలు చదవటం మాత్రమే వచ్చు అక్కయ్య గారు. ఈ విషయంలో మీకంటే కొంచెం వెనకాల పడి ఉన్నానులేండి. ఇంతకీ బావగారు ఏమైనట్టు? తెలీదు. ఆ? ఆ డిస్కషన్ పెళ్ళయ్యాక చేద్దాం. ఈ ఎంగేజ్మెంట్ కి మీ అబ్బాయి కూడా ఉండాలి కదా, లేడని నేను అడగడం లేదే. ఓ కరెక్ట్ కరెక్ట్. అయినా ఇది ఆడాళ్ళ ఫంక్షన్. ఇంతకీ నేనుండొచ్చా? నేను వస్తాలేండి. యాండి, ఆవిడంటుంది మీ గురించి కాదు, మీరు కూడా మాలో ఒకరే. ఓ ఆ? అంటే మీరు ఇంటి మనిషి కదండి. ఓహో. మావయ్య గారు, ఇక మీకు తప్పేయట్లేదు. పోల్, ఈ పురోహితుడు మంత్రాలు చదవకుండా మొహాలు చూస్తున్నాడేంటి? పురోహితుడు కూడా మగాడే కదా, ఏదో నాలాగా ముచ్చట పడుతున్నాడు. స్టార్ట్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. పోల్, మ్యామ్. నా బ్రీఫ్ కేసులో స్వీట్స్ ఉంటాయి, తీ. ఓకే మ్యామ్. ఒరే రావు, ఏంట్రా అది? పంతులు గారు, వదిన గారు, మీరు సినిమా షూటింగ్లకు వెళ్తుంటారా? బ్రీఫ్ కేసులో ఆ రివాల్వర్ గురించి అడుగుతున్నారా? ఆ, ఆ.
అది ఒరిజినల్ రివాల్వర్. మా పోల్ గురి తప్పకుండా కాలుస్తుంది. అలాగా ఏమండి, రివాల్వర్ ఒరిజినల్ అట. అవునంటగా. ఆ, అందరూ స్వీట్స్ తినండి. పోల్, ఓకే మ్యామ్. స్వీట్సా? నాకొద్దు, నేను డయాబెటిక్ పేషెంట్ని, నేను తినను. నేనిక్కడ ఉండగా మీ ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదు, తినండి. అవునవును, మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ప్రాణం తీయగలడు, ప్రాణం పూయగలడు. పిన్ని, ఆర్గ్యుమెంట్ అనవసరం. తినేయి, ఒక పని అయిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఏంట్రా? అదే స్వీట్ తినమంటున్నా. పోల్, ఓకే మ్యామ్. నీకు వేరే చెప్పాలా? అంటే ఈ టైంలో స్వీట్. శ్రావణి, ఆవిడ చెప్పింది నువ్వు విన్నావు. బీ కేర్ఫుల్. అదే మీరు చెప్పిందే చెప్తున్నా. ఫంక్షన్ అయిపోయింది కదా? అయిపోయింది మేడం. అయితే నేను వెళ్తాను. ఓకే మ్యామ్. మిగతా ఫార్మాలిటీస్ ఉషా మీతో మాట్లాడుతుంది. ఈ ఇంట్లో అందరిలోకి నువ్వే చాలా మీన్ ఫెలో అని నాకు అర్థమైపోయింది. నీకంటే తెలివైంది డబ్బున్నది నీకు పోటీగా వస్తుందని ఆపడానికి ట్రై చేశావు. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. బీ కేర్ఫుల్. అసలేంటంటే శ్రావణి, ఆవిడ చెప్పింది నువ్వు విన్నావు. బీ కేర్ఫుల్. అదే మీరు చెప్పిందే చెప్తున్నా. ఉషా, ఓకే. లవ్ యూ ఆంటీ. బీ కేర్ఫుల్. సిస్, మను టచ్ లోకి వస్తే కాల్ చేయమని చెప్పు. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. ఒరేయ్ రావు, ఆవిడ నడకేమిటి, ఆ జాకెట్ ఏమిటి, ఆ చీర ఏమిటి, వచ్చి కూర్చోవడం ఏమిటి? దాని మొగుడేడ్రా? దాని కూతురేమో నాకు బీ కేర్ఫుల్ అని చెప్తుందా? పిన్ని, బీ కేర్ఫుల్. ఇది ఆడాడ ఫంక్షన్ కదా పిన్ని. అయ్యో, మను, అమ్మ స్వీట్ చేసింది. అదేంటి, తెచ్చేదేదో 2 స్పూన్స్ తేవచ్చుగా. నీకు కామన్ సెన్స్ లేదు, చాలా నేర్పాలి. సారీ, కొత్తగా ప్రేమించాను కదా, ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ అయిపోయింది కదా అని ఇంకో దాని వెంట పడ్డావనుకో, చంపేస్తాను. హలో హలో సింధు, నేను బెట్రాజ్ని. ఎలా ఉన్నావు? ఏయ్, నాకు ఫోన్ చేయడానికి నీకెంత ధైర్యం? ధైర్యం కాదు, అవసరం. ఓసారి ఫోన్ మనుకివ్వు. దేనికి? వాడికో అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి, వాళ్ళ వదిన చెప్పమంది. అయితే మనుకే ఫోన్ చెయ్యి, నాకెందుకు చేసావు? అబ్బా, మను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సింధు, అర్జెంట్ మ్యాటర్. నోవే, నేను మనుతో ఉన్నప్పుడు వేరెవ్వరూ అతనికి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు. బాయ్. ఎవరది? నీ ఫ్రెండ్ బెట్రాజు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. స్వీట్ తినడం కూడా పెద్ద పనేనా డిస్టర్బెన్స్ ఫీల్ అవడానికి? స్వీట్ మూమెంట్స్ ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు, నాకు నచ్చదు కదా. రేపు ఉదయం మనం సిటీకి వెళ్ళిపోదాం. అలాగే, కానీ నీ కార్లో కాదు. మరి సస్పెన్స్. రేపొద్దున చూడు, మనిద్దరం నా మోపెడ్ మీద వెళ్తున్నాం. రెడీ చేయమని బోలాక్ చెప్పాను. ఓకే. సింధు, బా, మీ అమ్మకి పనేం లేదా?
నీకోసం స్పెషల్ ఏం చేసిందో చూసొస్తాను. సింధు గులారే సికారే సచారే ఉబారే. మీసాలకు వేసే రంగు చాలు, ఇంటికి రంగు వేయించమంటున్నారు. ఎందుకు? మజారే కిచారే అచారే వకారే. కూతురు పిల్ల మర్చిపోయారా? మీది మరీ ఇంత మట్టిపోరు అనుకోలేదు అంటున్నారు. నా భార్య ఎంత మాట్లాడిందో అంతే చెప్పు. మధ్యలో నీ ఎదవ కామెంట్స్ యాడ్ చేసావనుకో తీసేస్తాను రాస్కెల్. సపారే కిచారే బీపీ గిచారే. బీపీ పెంచుకోవద్దు అంటున్నారు. రామేస్టర్, నీతో కొన్ని విషయాలు క్లియర్ గా చెప్పాలి. చెప్పండి సార్. మేజర్ అంకుల్. 3 చెప్పక్కర్లేదు, ఏదో ఒకటి చెప్పు చాలు. కచరే చికొరే చిన్న కచరే వికేరే. మీ పెళ్ళికి మేము ఒప్పేసుకున్నాం, మాకు ఎలాంటి సమస్య లేవు అంటున్నారు. మా అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు మా ఇంటికి వచ్చావు. నువ్వు రిక్వెస్ట్ చేసావు కాబట్టి ఓకే అన్నా. ఇప్పుడు నువ్వు మళ్ళీ మీ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందని చెప్పావే అనుకో, ఈయన చాలా సమస్యలు తుపాకుతో పరిష్కరిస్తారు. అది మ్యాటర్. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఆ పిల్ల నాకు నచ్చలేదు. ఒరే నాయనా, ఇది లేడీస్ మ్యాటర్ రా. వాళ్ళు కాదన్నాక నేను ఒప్పుకున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు. బాబాయ్, నీకు మెజారిటీ లేదు. నీ పెళ్లి విషయం అసెంబ్లీలో ఓడిపోయింది. సారీ. పిసాచే గలాచే కిలాచే మలాచే వలాచే. దెయ్యం పట్టినట్టు ఆ చూపేమిటి అంటున్నారు. నన్ను ఏ దయ్యమో పట్టలేదు. ఇంటికి వెళ్ళాక సీన్ ఎలా ఉంటుందా అని చిన్న ఇమాజినేషన్ అంతే. రియాలిటీలోకి రా. నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ పేరెంట్స్తో సింధుతో పెళ్లి విషయం మాట్లాడు. వెంటనే నాకు ఫోన్ చేయి. నేను మీ ఆంటీ బోలా వస్తాం. బోలా ఎందుకు? బోలా పక్కన లేకపోతే మీ ఆంటీ పిచ్చిదనుకుంటారు, అందుకు. బళారే బిళ్ళారే కలారే కచ్చికి చీరే. నా భర్త దేవుడు అంటున్నారు. కరెక్టే. ఈయన దేవుడు, నా సింధు దేవత. ఏమండి, జంట చాలా చూడుముచ్చడిగా ఉంది కదండి. మీరు గాబరపడకండి. ఆవిడికి చాలా దుఃఖము సంతోషం కలిగితే మాతృభాషలో మాట్లాడతారు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. సింధు, అయ్యో ఏమైంది సింధుకి? సింధు, మను, సింధుకి ఏమైంది?